మాస్ రాజా మూసరాజాగా మారిపోయాడు. వరుస ఫ్లాపులతో తెగ ఇబ్బంది పడుతున్నాడు. అందుకే హిట్ ఇచ్చే దర్శకుడు కోసం ఆశగా ఎదురు చూస్తున్నాడు రవితేజ. ఒకప్పుడు రవితేజను నిలబెట్టిన ఆ వెరైటీ యాక్షనే ఇప్పుడు మాస్ రాజా కొంప ముంచేస్తోంది. రవితేజ ఈ వెరైటీ చేష్టలు, ఇష్టం వచ్చినట్లు వేసే కుప్పిగంతులు, సాటైరికల్ డైలాగులు గుర్తొస్తాయి. ఈ లక్షణాలే సాధారణ నటుడి స్థాయి నుంచి రవితేజను స్టార్ హీరోగా మార్చేశాయి. కానీ ఇప్పుడు ఇవే మాస్ రాజాను మూసరాజాగా మార్చేసి ఫ్లాప్ హీరోని చేశాయి. ఒకప్పుడు వరుస విజయాలతో ఇండస్ట్రీని దున్నేసిన రవితేజ ఇప్పుడు డౌన్ ఫాల్ లో ఉన్నాడు. గతేడాది మిరపకాయ తర్వాత మానోడికి హిట్ అనేదే లేదు. మిరపకాయ తర్వాత భారీ అంచనాల మధ్య వచ్చిన వీర, నిప్పు, దరువు, దేవుడు చేసిన మనుషులు రవితేజను నిలువున ముంచేశాయి. గతేడాది సంక్రాంతి వరకు రవితేజ పరిస్థితి బాగానే ఉంది. ఆ తర్వాత 4 నెలల గ్యాప్ లో వచ్చిన వీర మాస్ రాజాను ఘోరంగా నిరాశపరిచింది. వీర తర్వాత ఏకంగా 8 నెలలకు పైగా గ్యాప్ తీసుకుని నిప్పుతో వచ్చాడు రవితేజ. గుణశేఖర్ తెరకెక్కించిన ఈ కళాఖండం రవితేజ కెరీర్ లో మరింత దిగజారేలా చేసింది. వీరా ఫ్లాప్ తోనే తలబొప్పి కట్టించుకున్న రవితేజ్ ను మరింత ముంచిన సినిమా దరువు. శౌర్యం శివ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో కూడా కొత్త కథ అంటూ ఏం ఉండదు. అదే మూస ఫార్ములాతో వచ్చిన దరువు సక్సెస్ దరువేయటం అటుంచితే రవితేజ కెరీర్ ను మరింత డేంజర్ జోన్ లోకి పడేసింది. నేను కట్ చెప్పేసిన అమ్మాయి జోలికి ఎప్పుడైనా వస్తే ఒక్కొక్కడికి ఎన్ని ఫ్లాప్స్ వచ్చినా రవితేజ కెరీర్ కు పెద్దగా ముప్పు రాలేదు. గానీ తనకు హిట్ ఇస్తాడని ఎన్నో ఆశలు పెట్టుకున్న పూరి జగన్నాథ్ దేవుడు చేసిన మనుషులతో భారీ ఫ్లాప్ కట్టబెట్టడంతో రవితేజ కెరీర్ ఒక్కసారిగా డీలా పడిపోయింది. ఇప్పుడు మాస్ రాజా ప్లేస్ టాలీవుడ్ లో గల్లంతవకుండా ఉండాలంటే హిట్ తప్పనిసరి. దేవుడా దేవుడా ఎంత పని చేసావ్రో, తిరిగిన అందమిచ్చి దుమ్ము రేపుతున్నావ్రో. దేవుడా దేవుడా ఎంత పని చేసావ్రో, తిరిగిన అందమిచ్చి దుమ్ము రేపుతున్నావ్రో. అటువంటి ఇంకా చూడు సనా ఉంది పరమేశ, పట్టుమని తెగిపోదాము మాటాల పురి కోస. కబడ్డీ కబడ్డీయే ఓతేసుకుందాంలే, అల్లగలగలగే ఓసదిచ్చుదాంలే. కబడ్డీ కబడ్డీయే ఓతేసుకుందాంలే, అల్లగలగలగే ఓసదిచ్చుదాంలే. ఆ విసల కర్ర లాంటి నడుము ఎందుకలా తిప్పుతావే దేవుడా.